సార్ అలాగే నేనేమనుకుంటున్నానంటే బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బండి సంజయ్ గారికి ఎప్పుడైతే తీసేసిందో అప్పుడే ఇక్కడ ప్రజలందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసారి ఓడిపోవడానికి కూడా అది ఒక బలమైన రీజన్ అని కూడా నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు వాస్తవం అని మీరు అంటారు? ఒకటి, భారతీయ జనతా పార్టీ ఇది ఐడియాలజీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, కార్యకర్తలు ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. సో కార్యకర్తల నుంచి నాయకుడిగా తయారయ్యారు బండి సంజయ్ గారు. సో వారు కూడా ఒక సామాన్య కార్యకర్త. 2 సార్లు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయారు. అయినా మళ్ళీ అవకాశం ఇచ్చింది. సో ఎంపీగా గెలిచారు. సో పార్టీ వారికి అవకాశం ఇచ్చింది రాష్ట్ర అధ్యక్షునిగా. సో ఇది ఇస్ అ పార్టీ యొక్క ప్రాసెస్. సో దీంట్లో ఒక క్రమం. సో పార్టీ మళ్ళీ వారిని మార్చి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది. సో మా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి అనేది చాలా పెద్ద హోదా. ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అంటే ఒకప్పుడు మీరు చూశారు అయోధ్య ఉద్యమం జరిగేటప్పుడు జాతీయ స్థాయిలో అరుణ్ జైట్లీ గారు, ప్రమోద్ మహాజన్, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారు, శివరాజ్ సింగ్ చౌహాన్, వెంకయ్య నాయుడు గారు, అనంత కుమార్ గారు, ఇలా జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక స్టేచరు ఉన్నటువంటి వ్యక్తులను జాతీయ జనరల్ సెక్రటరీగా ఇచ్చేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది. సో బండి సంజయ్ గారికి ఏదైతే ఇచ్చిందో ఈ రోజు పొజిషన్ ఇట్స్ అ గ్రేట్ పొజిషన్ ఇన్ అవర్ మా యొక్క పార్టీ లెక్కలో చాలా ఇట్ ఇస్ అ గ్రేట్ పొజిషన్. సో పార్టీ ఈ రోజు వ్యక్తులతో నడిచేటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఓన్లీ ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీ ఒక కార్యపద్ధతితో నడిచేటువంటి పార్టీ. సో దీన్ని పదే పదే కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు కలిసి దీన్ని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చారు. సో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను దీన్ని తగ్గించాలనేటువంటి ఒక కుట్రతోటి దీన్ని సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో దీన్ని ఒక డిబేట్ అంశంగా పెట్టారు. సో ఇది దానికి వాస్తవంగా అంటే ప్రజలు ఏ రకంగా నమ్మారంటారు? అంటే అదే అంటుందా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడినటువంటి ఒక వాళ్ళ యొక్క గేమ్ లో ఒక కన్ఫ్యూజన్ క్రియేషన్ చేశారు. ఇలా వాస్తవంగా కిషన్ రెడ్డి గారు ఒక కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఇలా కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏకైకమైనటువంటి లీడర్ ఈ రోజు కేంద్రంలో క్యాబినెట్ మినిస్ట్రీలో ఉన్నారు. సో పార్టీ ఆలోచించింది. సో ఒక క్యాబినెట్ మినిస్టర్ ను తీసుకొచ్చి తెలంగాణలో ఎందుకు పెట్టింది ప్రెసిడెంట్ గా అంటే ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలి, ప్రజలకు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. సో ఇలా ఏది చెప్పినా అంటే గుణాంకాలు చెప్పినప్పుడు ఇలా 6% నుంచి 14%కి వచ్చింది. 1 సీట్ నుంచి 8 సీట్లకు వచ్చా. సో ఇక్కడ నాయకత్వం కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు అనేది కాదు. సో భారతీయ జనతా పార్టీ విధానాలు ఏదైతుందో విధానాల పరంగానే మేము ఎన్నికల్లోకి పోతూ ఉంటాం. సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో అంటే ఈ యొక్క దాంట్లో అది ఒక ప్రజల్లో కన్ఫ్యూజన్ అయితే పెట్టారు. ఏది బండి సంజయ్ను మార్చారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసేటటువంటి ఈ 2 అంశాలను తీసుకుపోవడం వల్ల మాకు నిజంగా కూడా నష్టం జరిగింది. సో దాన్ని మేము ఓవర్కమ్ చేయలేకపోయాం. కానీ నిజంగా ఈ రోజు చూస్తే మీరు బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాదు. బీజేపీకి టీఆర్ఎస్ ఐడియాలజికల్ గా మాకు ఒకటి కాము. ఏ రోజు కన్నా ఇప్పుడు ప్రజల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే కవిత గారిని అరెస్ట్ చేయలేదు అనేది కూడా వచ్చింది. మీరు వినే ఉంటారు ఈ వార్తను. అంటే ఒకటి అదే అండి, వాస్తవంగా జరిగింది ఏంటంటే ఇట్ ఈస్ వ్యవస్థలు అనేది చట్టం అనేది దాని ప్రకారంగా చేసుకుంటూ పోతా ఉంటది. ఇది మనకు తెలుసు. సో రాజకీయమైనటువంటి ఆరోపణ చేసిన దాంట్లో వాస్తవం అంటే మేము భారతీయ జనతా పార్టీ నుంచి అంటే నిజంగా కూడా వీళ్ళు చేసినట్టు అవినీతిని మరి వాస్తవంగా చేసినట్టు అవినీతిని కూడా శిక్షిస్తామని చెప్పాం. సో కేంద్రం యొక్క ప్రభుత్వం నేరుగా రాష్ట్రాల్లోకి జోక్యం చేసుకోలేదు. వాస్తవంగా ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సో సిబిఐ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కోరితేనే కానీ ఈ మరి ఎంట్రీ కానిక లేనటువంటి పరిస్థితి. సో ఇవాళ ముఖ్యమంత్రిగా అయ్యారు వారు. సో ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఇవాళ వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ
వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బంధం ఉందో, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే హిడెన్ ఎజెండా ఉందో దానికోసం మళ్ళీ వాళ్ళిద్దరు పని చేస్తున్నారు. నిజంగా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాంట్లో నిజంగా కూడా ఏముందో వాస్తవాలను మేము ప్రజల ముందుకు పెడతాం. సో ఇది అంటే కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే ప్రజలతోటి ఒక కన్ఫ్యూజన్, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రావద్దు, ఉన్న బీఆర్ఎస్ ఉన్నా పర్వాలేదు, కాంగ్రెస్ ఉన్నా పర్వాలేదు, కానీ బీజేపీ తెలంగాణలో రావద్దు అనేటువంటి ఒక వ్యూహం ప్రకారంగా పోయారు. దాంట్లో కూడా ప్రజలు నమ్మారు. కానీ వాస్తవాలు కొంత నిజానంగా కూడా వాస్తవాలు తెలుస్తాయి. సో బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా బీజేపీ అధికారంలో రావాలనుకుంటాం, వచ్చిన తర్వాత ఒక మంచి సుపరిపాలన అందించాలనుకుంటాం. ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో అద్భుతమైనటువంటి ఒక పరిపాలన దేశంలో కొనసాగుతా ఉంది. సో ఆ పరిపాలన తెలంగాణలో మనం పొందలేకపోతా ఉన్నాం. ఇలా మేము అదే చూస్తున్నాం కదా, వికసిత్ భారత్లో ఒక యాత్ర నడుస్తూ ఉంది. ఇలా గ్రామాల్లోకి కేంద్రం యొక్క పథకాలు ఏదైతుందో నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరాలి. వాస్తవంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాల యొక్క అంతిమ లక్ష్యం ఏంది? పేద ప్రజల యొక్క అభివృద్ధి జరగాలి, అది రాష్ట్రమైన కేంద్రమైన. కానీ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటంటే 10 ఏళ్ల నుంచి కేంద్రం యొక్క ఏ పథకం కూడా కింది వరకు రానియలేదు. నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా మాకు సహకరిస్తలేదు. ఇలా మేము వికసిత్ భారత్ యాత్రలో మొత్తం దేశం అంటే ఇక్కడ అన్ని గ్రామాల్లో వెళ్ళాలి లబ్ధిదారుల దగ్గరికి. ఇక్కడ ఉన్న అధికారులను సరిగా వాళ్ళు పనిచేయట్లేదు. ఎందుకు అంటే మోడీ గారికి ఈ పథకాల వల్ల మోడీ గారికి పేరు వస్తుంది, బీజేపీ పేరు వస్తుంది అనే ఒక దురాలోచన ఏదైతే జరుగుతుందో ఇది పద్ధతి కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సో అందరి యొక్క లక్ష్యం ఏంది? మన పేదరికాన్ని నిర్మూలించాలి. అందరి యొక్క లక్ష్యం ఏంటి? ఒక అభివృద్ధి చెందిన దేశంగా కావాలి. సో అది జరగాలంటే గ్రామాల యొక్క అభివృద్ధి జరగాలి, గ్రామాల్లో ఉన్న పేదరికం పోవాలి. సో దానికోసం పనిచేయాలి. సో అది అంతిమ యొక్క ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఉండాలి. కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ యొక్క లక్ష్యం ఏంటంటే ఓన్లీ కేవలం ఓట్ల రాజకీయాలు, తర్వాత ఈ యొక్క దాని కొరకే పనిచేస్తాం. ఓకే సార్, అలాగే జితేందర్ రెడ్డి గారు, డికే అరుణ గారు స్టాండ్స్ ఏంటి పార్టీలో? అంటే ఈరోజు డికే అరుణ గారు 2019 ఎన్నికల్లో పార్టీలో వారు రావడం జరిగింది. వారికి అవకాశం ఇచ్చింది పార్టీ, ఎంపీగా పోటీ చేశారు. తర్వాత వారు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఈరోజు పార్టీ వారికి ఒక దేశంలో మంచి గౌరవమైనటువంటి స్థానాన్ని అవకాశాన్ని ఇచ్చింది. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు మరి జాతీయ కౌన్సిల్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇలా ఉన్నారు. సో పార్టీ మన జితేందర్ రెడ్డి గారి అబ్బాయి కూడా మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం వచ్చింది. సో ఈరోజు వాళ్ళు పార్టీ కోసం వాళ్ళిద్దరూ ఏదైతే ఉన్నారో పార్టీ వాళ్ళకి మంచి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కూడా మహబూబ్నగర్లో ఆస్పరెంట్లో ఇలా డికే అరుణ గారు వారు ఉన్నారు, తర్వాత జితేందర్ రెడ్డి గారు కూడా ఆస్పరెంట్గా వారు పోటీ పడుతున్నారు. సో వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఈరోజు పోటీ పడుతున్న పరిస్థితి. సో పార్టీ మేము వాళ్ళు వాస్తవంగా మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఎక్స్ ఎంపీ వీరు. సో వారు అంటే అనుకుంటుంది ఏంటంటే పార్టీ ఈసారి ఒక ఐడియాలజికల్గా కోర్ ఐడియాలజీ ఒక యూత్కి ఇవ్వాలనే ఒకటి ఐడియాలజీలో పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి సో ఆ అవకాశం ఆలోచించినప్పుడు ఇక్కడ మహబూబ్నగర్ టికెట్ అవకాశం వచ్చినప్పుడు నాకు ఇస్తే కూడా వీళ్ళిద్దరి యొక్క ఆశీస్సులు నాకు 100% ఉంటాయని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే 99లో జితేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను అప్పుడు స్టూడెంట్గా ఉంటుంది. సో ఆయన గెలుపు కోసం మేము అంత కష్టపడ్డాం. ఆ రోజు ఏబీపీలో నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నా. సో ఆయన కోసం పనిచేసి కష్టపడ్డాం. అదేవిధంగా మన డికే అన్న గారు పోటీ చేసినప్పుడు కూడా ఆ యొక్క ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మేమందరం కూడా చాలా కష్టపడ్డాం. వాస్తవంగా వారు కొంత ముందొచ్చింటే మనటి ఎన్నికల్లో గెలిచేది. సో కొంత ఆలస్యంతో కావడం వల్ల గెలవలేకపోయాం. సో ఆ గెలుపు కోసం మేము అందరం కూడా కష్టపడ్డాం. మేము షాద్నగర్లో కూడా 44,000 ఓట్లను మరి మనకి ఆ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మా నుంచి కూడా రావడం జరిగింది. సో ఒకటి వాళ్ళందరూ కూడా రేపు పార్టీ నిర్ణయం తీసుకొని అవకాశం శ్రీవర్ధన్కి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు 100% నా మీద ఉంటాయి. సో నా కోసం వాళ్ళు కూడా పనిచేస్తారు. నన్ను చేయడానికి కోసం గెలుపు కోసం కూడా వాళ్ళ యొక్క కృషి ఉంటుంది అనేది నాకు 100% విశ్వాసం ఉంది. సో ఒకటి ఏంటంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అంటే నేను ఒక సైనికునిగా 2 సార్లు నేను ఏజ్ నాది 48 years. సో రాజకీయాల్లో 48 అనేది యంగ్ ఏజ్.
సో మన పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. సామాజిక సమీకరణలో ఇక్కడ షాద్నగర్ లో బీజేపీ సీటు ఒక బీసీ ఈ యొక్క సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పినప్పుడు నేను అంతే స్పోర్టివ్ గా స్వీకరించి మరి ఆ యొక్క క్యాంపెయినింగ్ లో అభ్యర్థితో పాటు అభ్యర్థి కష్టపడడం ఎంత ఉందో వారికి ఈక్వల్ గా కష్టపడడం జరిగింది. సో అందుకోసం ఈ ఎన్నికల్లో కూడా సో పార్టీ ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క ఆశీస్సులు నా పైన కూడా ఉంటాయి. లేదు పార్టీ ఏది నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటువంటి ఒక కార్యకర్త. ఓకే, రైట్.